హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు మన ఛానల్‌లో ఎలాంటి రెసిపీస్ అలాగే డిజైనర్స్ కాదండి. డైరెక్ట్‌గా అయితే పూల చేలో వీడియో చేస్తున్నాను. పూల తోట ప్లస్ ఇదైతే అండి కుంగుడుగాయల చెట్టు కింద అంటే తలస్నానం చేస్తాం గదండీ కుంగుడుగాయలు. ఆ కుంగుడుగాయల చెట్టు కిందయితే నేను పిల్లలు పిల్లలు నేనైతే ఉన్నామనమాట. ఇదిగో చూడండి వీళ్ళైతే నిజంగా అండి మేము చిన్నప్పుడు పొలం వెళ్ళినప్పుడు పొలంలో అన్నం తినేవాళ్ళం కదండి పనికెళ్ళినప్పుడు. చిన్న వయసులోనే కలుపులకి నాకొద్దు పత్తి తీయటానికి, పువ్వులు కోయటానికి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. మా పిల్లలకండి ఏం తెలుసు, స్కూల్ నుంచి డైరెక్ట్ గా చేనుకొచ్చామన్నమాట. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మమ్మీ లంచ్ టైంలో కొంచెం అన్నం మిగిల్చుకున్నా బాగుండేది, చేలో అన్నం తినేవాళ్ళమి అని అంటున్నారండి వీళ్ళు. అంటే పెద్దాం అంటుందన్నమాట. యశ్విత కోరిక ఎలా నెరవేరుతుందంటే చూస్తున్నారు స్నాక్స్ రూపంలో కొంచెం పెట్టింది అటుకనే తింటున్నాము. అసలు తినలా. సరే సరే ఒక నిమిషం ఆగండి. కృష్ణ స్నాక్స్ ఉంచటం వల్ల యశ్విత కోరిక అయితే నెరవేరింది. ఏంటంటే ఏదో ఒకటి పొలంలో తినటం అయితే కావాలి వాళ్ళకి. అంటే తను కోరుకుందనమాట తినాలి అని. ఇప్పుడు చూడండి తనైతే తింటుంది అనమాట యశ్విత. అదిగో చూడండి స్నాక్స్ అయితే తింటుంది. పూల తోటలో అదే పూల తోట కూడా చూపిస్తాను చూడండి. పూల తోట అసలు పాడైపోయిందండి పూర్తిగా. అదైతే పూల తోట అనమాట. అదిగో అడ్డు యశ్వితమ్మ. అదిగో చూడండి బైక్ పక్కన అయితే దోస చేనండి. ఒకసారి లెగిసి అయితే చూపిస్తాను మీకు. అదైతే దోస చేను అనమాట. అది దోస చేను. ఇదేం చెట్టు అంటే మనం తలస్నానం చేస్తాం కదా, కుంగుడికాయ చెట్టు. దీని కుంగుళ్ళు మా ఇంట్లో కూడా ఉన్నాయి. నేను స్టోర్ చేసుకున్నాను. అంటే ఎక్కువ కాదు, ఎందుకంటే నాకు ఇవి పడవు. కృష్ణ పువ్వులు ఉంటే వచ్చాయి, దారిలోకి వచ్చాయి. యశు వచ్చాయి. మాయ్ యశిత యశు వస్తున్నావా? ఏంటిదమ్మాయి ఏం చేసుకోవాలరా నువ్వు? చూపించు కృష్ణ, ఏది చూపించు. ఏంటిది అది? అమ్మాయి పావులు ఉంటాయి. ఇదిగో మా దోస చేను. ఇందులో దోసకాయలు అయితే యశ్విత వాళ్ళు తెంపారు. ఇదిగో ఇట్రా యశ్విత. ఎక్కడండి కృష్ణ తొక్కకూడదు చేను, పాములు ఉంటాయి కృష్ణ. చూడండి మా దోస చేను అయితే దగ్గరగా చూపిస్తాను. పచ్చని పొలాలు చాలా అందంగా ఉన్నాయి కదండి. యశిత కృష్ణ అయితే చాలా హ్యాపీగా పచ్చని పొలాల్లో తిరుగుతున్నారు. ఇది ఈవినింగ్ 5కి 4:35 మధ్యలో అండి. మేము మార్నింగ్ చిన్నకాకాని వెళ్ళాము. చిన్నకాకాని నుంచి వస్తూ మధ్యలో షాపింగ్ చేసుకొని ఆపట్లు అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి ఆపట్లు, లైనింగ్లు, ఫాల్ అవి తీసుకొని మళ్ళీ పిల్లల దగ్గరకు వచ్చి స్కూల్కి పిల్లల్ని తీసుకొని చేనుకి అయితే వచ్చామన్నమాట. సాయంత్రం పూట చాలా ప్రశాంతంగా ఉందండి. ఎప్పుడో ఒకసారి చేనుకి వెళ్ళాలి, వీడియో చేయాలి అనుకుంటున్నాను. ఈలోపు అయితే మా వారు అనుకోకుండా చేనుకి తీసుకెళ్లారు. ఇంకా మంచిగా వాతావరణం బాగుందని చెప్పేసి వీడియో అయితే చేశాను. పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుకున్నారండి. మేము చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు పూల తోటలు ఇలా ఆడుకునే వాళ్ళం అండి. పూల తోటలు ఆడుకున్నాం, పూలు కోసాం, కష్టపడ్డాం, బాధపడ్డాం,
చాలా చేశాము. ఇప్పుడైతే మా పిల్లలు హ్యాపీగా అయితే తిరుగుతున్నారండి చేలో నిజంగా. చాలా ప్రశాంతంగా అయితే ఆడుకుంటున్నారు. యషితమ్మకి చేను చూడగానే ఏమనిపించిందంటే నాకు భలే అనిపించిందండి. మనం అంటే పెద్దవాళ్ళం అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. చేను చూడగానే లంచ్ టైమ్‌లో లంచ్ కొంచెం ఉంచుకుంటే బావుండేది మమ్మీ. నేను చేనుకొచ్చి అన్నం తినేదాన్ని అని అందండి. నాకైతే భలే అనిపించింది. ఫైనల్‌గా అయితే క్రిష్తా స్నాక్స్ తినకుండా ఉంచటం వలన క్రిష్తా స్నాక్స్ అయితే ఇద్దరు షేర్ చేసుకున్నారు. నేనైతే దోసకాయ చేనులోకి ఇప్పుడేనండి అడుగుపెట్టాను. యశ్వితమ్మని వీడియో తీయమంటే తీసింది. చూడండి షేక్ షేక్ అయిపోయిద్దనమాట ఇక్కడి నుంచి వీడియో. మీకీ చేలో వీడియో అంటే పచ్చని పొలాల్లో వీడియో ఎలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నాకెక్కడైనా దోసకాయలు కనిపిస్తే ఏమోనని ఎతికానండి. నాకైతే దోసకాయలు ఎక్కడ కనిపించలేదు. నిజానికి దోస చేనుకి వెళ్ళటం నేను ఇది రెండోసారండి. అంటే ఈ చేనుకి కాదు. పుట్టిన తర్వాత దోస చేనుకెళ్ళటం రెండోసారనమాట. మా పెళ్ళైన కొత్తలో ఒకసారి మాకు తెలిసిన వాళ్ళేశారు. అప్పుడు మా వారైతే దోస చేనుకి తీసుకెళ్లారు. మళ్ళీ ఇది రెండోసారండి దోస చేనుకి వెళ్ళటం. పిల్లలు నేనైతే ఇంకా బాగా అలసిపోయామండి. పొద్దునెప్పుడో బయలుదేరెళ్ళామని చెప్పాం గదా! ఇంకా ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనక్కడ ఏం చెప్తున్నానంటే ఒంట్లో బాగోకుండా, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా ఇలా